అయితే చూడండి, దీనికి ఇలా సింపుల్గా ఎలా కటింగ్ చేసుకోవాలి అంటే ఇలాంటి ఒక హ్యాండ్ కట్ చేసుకోవాలి అండి. ఫస్ట్ మనము నార్మల్ హ్యాండ్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒకవేళ నార్మల్ హ్యాండ్స్ కటింగ్ మీకు రాకపోతే నా పాత వీడియోస్ ఉన్నాయి, అది వెళ్ళేసి ఫస్ట్ చూసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను అనమాట. ఫస్ట్ వెళ్ళి అది చూసేయండి. చూస్తే మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఇదిగోండి, ఇది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. దీనికి ఇక్కడ ఒక జాయింట్ వచ్చిందండి. ఇదిగోండి, ఇక్కడ ఒక 1.5 ఇంచ్ వరకు ఇట్లా ఒక మార్క్ వేసుకోండి. ఓకేనా? ఇక్కడ మార్క్ వేసుకున్నాక ఇక్కడ నుంచి రౌండ్గా ఇలా ఒక షేప్ తీయండి. ఇది మార్జింగ్ ఇక్కడ వరకు మనకి స్టిచ్చింగ్ మార్జింగ్ ఉంటుంది కదా, ఇదిగోండి, ఇది స్టిచ్చింగ్ మార్జింగ్ అనమాట. ఇక్కడ ఒక 1.5 ఇంచ్ వరకు ఇక్కడ మార్క్ వేసుకొని ఇలా రౌండ్ మార్కింగ్ వేసేయండి. ఇది వేసినాక ఇలా దీనికి స్ట్రైట్ ఇలా తీసుకెళ్ళిపోండి ఇలాగా. ఇది అయిపోయింది కదా. ఇది అయిపోయినాక మనం దీనికి పక్కన పెట్టి ఏదైతే హ్యాండ్స్ కట్ చేయాలి మెయిన్, మనం ఆ క్లాత్ తీసుకొని దీనికి ఇలా పెట్టేసేయాలన్నమాట. ఇలా పెట్టినాక దీనికి ఇక్కడ నుంచి మార్కింగ్ వీల్తోని ఇలాగా మార్క్ వేసుకోవాలి. ఈ మార్క్ వేసినాక కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇలా కటింగ్ చేసుకోవాలన్నమాట. ఇలాగా ఇక్కడ ఒక కచక వేసుకోండి ఫస్ట్. ఇదిగోండి, ఇక్కడ ఒక కచక, ఇక్కడ ఇంకొక కచక వేసుకోవాలి. ఇది వేసుకున్నాక మనం దీనికి ఇక్కడ ఒక సెంటర్ ఇలా మార్కింగ్ వేసుకోండి. ఈ సెంటర్ మార్కింగ్ వేసుకున్నాక ఇది జరిపేసి ఇక్కడ మనం కుట్టడానికి ఎంత అయితే మార్జింగ్ తీసుకుంటాం దీనికి అంత మార్జింగ్ వదిలి కటింగ్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇది వన్ సైడ్ రెడీ అయింది అనమాట. సేమ్ దీనికే ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ ఇక్కడ సమానం కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక కచక పెట్టుకోవాలి, ఇక్కడ కూడా ఒక కచక పెట్టుకోవాలి, ఇక్కడ కూడా ఇలాగా కచక పెట్టుకొని దీనికి కూడా మనం ఇలాగా మార్క్ వీల్తో మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్క్ వీల్ యూజ్ చేస్తే ఏంటంటే మీకు ఇటు సైడ్ ఎలా అయితే కరెక్ట్ ఎగ్జాక్ట్ మార్కింగ్ వచ్చింది, అటు సైడ్ కూడా ఎగ్జాక్ట్గా మార్కింగ్ వస్తుందండి. దానివల్ల హ్యాండ్స్ అనేది మనకి ఈజీగా 2 సైడ్స్ కరెక్ట్ వచ్చేస్తాయి అన్నమాట. ఇదిగోండి, కటింగ్ అయితే ఇలా ఇది అయింది కదా, ఇది ఇలా వస్తుంది అనమాట. ఇదిగోండి, ఇది ఇలా వచ్చేస్తుంది మనకి. ఓకేనా? ఇది ఫ్రంట్ పార్ట్ ఉంటుంది. దీనికి స్టిచ్చింగ్ ఎలా చేయాలి అది కూడా చూపిస్తాను. ఇది లైనింగ్ కదా, దీనికి ఒరిజినల్ కూడా ఉంది. ఒరిజినల్ కట్ చేసుకుందాం. ఫస్ట్ క్లాత్ కొంచెం తక్కువ ఉన్నట్టుందండి, అడ్జస్ట్ చేసి తీయాలి. దీనికి ఇంకా చూడాలి ఎలా అడ్జస్ట్ అయితే ఇది మనకి హ్యాండ్స్ ఈజీగా వెళ్తున్నాయని చూసుకొని కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇది ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకోవాలి అండి. ఇది కుట్టేటప్పుడు మనకి లైనింగ్ అటాచ్ చేసినప్పుడు ఇది ఎక్స్ట్రా అనేది మనం తీసేసుకోవచ్చు అన్నమాట. కొంచెం ఎక్స్ట్రా పెట్టేసి కట్ చేసుకుంటే బెటర్. ఇది దీని ఒరిజినల్ అయిపోయింది.